హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఏదైనా విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులకి శుభవార్త అండి. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, బీఈ ఇలా ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా గ్రామీణ వ్యవసాయ శాఖ యందు పర్మనెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకై అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హతగా ఇవ్వడం జరిగింది. ఎంపిక కాబడిన అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ అనేది 60,000 రూపాయల నుంచి మొదలవడం జరుగుతుందండి. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కూడా ఫిబ్రవరి 20, 2025 తేదీలోపుగా దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రకటన అనేది న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా గల అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి చేత జారీ చేయడం జరిగిందండి. ఈ ప్రకటన అనుసరించి 55 మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలండి. ఈ ఉద్యోగాల భర్తీకై ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరడం జరుగుతుందండి. అభ్యర్థులు ఫిబ్రవరి 20, 2025 తేదీ నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవలసి ఉంటుంది. ఈ ప్రకటనకు సంబంధించి రాత పరీక్ష ద్వారా ఎంపిక అయితే ఉంటుందండి. రాత పరీక్ష అనేది 2025 మార్చి లేదా ఏప్రిల్ నెలలో నిర్వహించడానికి టెంటేటివ్ షెడ్యూల్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి రాత పరీక్షకు 10 రోజుల ముందుగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించబడుతుందండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫీ అనేది జనవరి 30, 2025 నుంచి ఫిబ్రవరి 20, 2025 తేదీలోపుగా ఫీ కూడా చెల్లించి ఆన్లైన్లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ పోర్టల్ www.aicofindia.com/career ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఈ సెక్షన్ ఏంటంటే www.aicofindia.com ద్వారా మీకు వెళ్ళినట్లయితే అక్కడ మీకు కెరీర్ సెక్షన్ అనే కనిపిస్తుంది. ఈ కెరీర్ సెక్షన్ ద్వారా మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరు పూర్తిగా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఐటీ యందు 20 వేకెన్సీస్ ఉన్నాయండి. యాక్చురల్ విభాగం యందు 5 వేకెన్సీస్ ఉన్నాయి. జర్నలిస్ట్ విభాగం యందు 30 వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తంగా అన్నీ చూసుకున్నట్లయితే అంటే 20 బ్యాక్లాగ్ వేకెన్సీస్తో కలిపి మొత్తంగా 55 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇందులో ఓబీసీలో 19, ఎస్సీలో 9, ఎస్టీ కేటగిరీలో 5, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 16 కలవండి. అభ్యర్థులు ఒక విభాగంలో దరఖాస్తు చేసుకునేందుకైతే అవకాశం కల్పించబడింది. ఈ ప్రకటనకు సంబంధించి ఎంపిక కాబడిన అభ్యర్థులు 1 సంవత్సరం కాల పరిమితికి ప్రొబేషన్ పీరియడ్లో పనిచేయవలసి ఉంటుందండి. తర్వాత వారి యొక్క సర్వీస్ అనేది రెగ్యులర్ పీరియడ్లోకి మారడం జరుగుతుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులకి కన్సాలిడేటెడ్ పే కింద 60,000 రూపాయలు పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మేనేజ్మెంట్ ట్రైనీ పీరియడ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన అభ్యర్థులందరికీ కూడాను స్కేల్ 1 ఆఫీసర్స్లోకి తీసుకోవడం జరుగుతుంది, మారడం జరుగుతుంది. అక్కడ నుంచి వారికి బేసిక్ పే అనేది 50,925 రూపాయలు బేసిక్ పే నుంచి మొత్తంగా చూసుకున్నట్లయితే 96,765 రూపాయల వరకు స్కేల్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే మొత్తంగా గ్రాస్ ఎమిల్మెంట్స్, బేసిక్ పే అన్నీ కలుపుకొని పర్ మంత్ 90,000 రూపాయల వరకు వారికి అందడం జరుగుతుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడాను ఎక్కడైనా వాళ్ళు వర్క్ చేయవలసి ఉంటుందండి. విద్యార్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ కేటగిరీలో పోస్ట్ చేయబడిన పోస్టులకు సంబంధించి అభ్యర్థులు 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 55% మార్కులతోటి పూర్తి చేసి ఉన్నా సరిపోతుందండి. స్పెషలిస్ట్ పోస్టుకు సంబంధించి ఏదైనా డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాక్చురల్ సైన్సెస్ లేదా ఎకనామిక్స్ లేదా ఆపరేషన్ రీసెర్చ్ యందు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అర్హత కలిగి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టుకు సంబంధించి బీఈఆర్, బీటెక్ ఆర్ ఎంఈఆర్, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎంసీఏ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పూర్తి చేసి ఉండాల్సిందిగా తెలపడం జరిగిందండి.
ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థుల వయోపరిమితి అనేది డిసెంబర్ 1, 2024 తేదీ నాటికి లెక్కింపు చేయడం జరుగుతుంది. ఈ తేదీ నాటికి అభ్యర్థుల యొక్క కనిష్ట వయసు 21 సంవత్సరాలుగాను గరిష్ట వయసు 30 సంవత్సరాలుగాను ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకి గరిష్ట వయోపరిమితి యందు 5 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వరకు 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ ఏ బెంచ్ మార్క్ డిజబిలిటీ వరకు 10 సంవత్సరాలు. అంటే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకి వయోపరిమితిలో సడలింపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఈ ప్రకటనకు సంబంధించిన ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే మనకి ఎంపిక విధానం అనేది రాత పరీక్ష అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా జరుగుతుందండి. 150 మార్కులు గాను 150 నిమిషాల్లో అంటే 2.5 గంటల్లో రాత పరీక్ష అయితే ఉంటుంది. ఈ రాత పరీక్ష యందు ప్రతి కేటగిరీకి సంబంధించి మనకి సిలబస్ అన్నీ కూడాను మనకి ఈ నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్లో పొందుపరిచిన సిలబస్ని అనుసరించి వారి ప్రిపరేషన్ కొనసాగించవలసి ఉంటుందండి. ఈ ప్రకటన అనేది www.aicofindia.com యందు మీకు ఈ నోటిఫికేషన్ అనేది అవైలబుల్గా ఉందండి. నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయండి, 1/4 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఈ ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకి ఇంటర్వ్యూస్ నిర్వహించబడతాయండి. ఇంటర్వ్యూస్ నిర్వహించిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుందండి. మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీరు ఎవరైతే అభ్యర్థులు ఫైనల్గా ఎంపిక కాబడతారో వారందరికీ కూడాను పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే మార్చి లేదా ఏప్రిల్ 2025లో మనకి జరగబోయే ఈ రాత పరీక్షకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా అన్ని దగ్గరలో కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం యందు రాత పరీక్ష సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు ఖమ్మం యందు అవైలబుల్గా ఉన్నాయి. కాల్ లెటర్స్ అనేవి రాత పరీక్షకు ఒక 10 రోజుల ముందు నుంచి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు గాను అవకాశం అయితే కల్పించబడుతుంది. ఈ దరఖాస్తులన్నీ కూడాను ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫీ వివరాలు కానీ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ అభ్యర్థులందరికీ కూడా 200 రూపాయల ఫీగాను, జనరల్ కేటగిరీ అభ్యర్థులందరికీ కూడా 1000 రూపాయల అప్లికేషన్ ఫీగాను ఉంటుందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ అయితే ఫిబ్రవరి 20, 2025 తేదీగా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను అధికారిక వెబ్సైట్ అయిన www.aicofindia.com/careers సెక్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. సో ఎటువంటి అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా విభాగంలో అంటే BA, BSc, బీకామ్, BCA, MCA, BE, బీటెక్ ఆర్ MSc, MA, MTech ఇలా ఏ విభాగంలో అయినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత లేదా గ్రాడ్యుయేషన్ మాత్రమే చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే విధంగా ఈ ప్రకటనకు సంబంధించి అంటే అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు భర్తీ చేయబోతున్న మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఏఐసి నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇంకా ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.